ఇలా ఉంటే వీడు వచ్చేసి పండుకున్నాడు మంచిగా. చెప్పు నీ ఫోన్ ఎలా ఎత్తుకోపోయారు? హైదరాబాద్ లో దొంగలు మాత్రం ఎక్కువ అయిపోయారు. తమ్ముడు ఉంది కదా మా రోహిత్ తమ్ముడు, వాడి వచ్చేసి ఫోన్ దొంగతనం చేసుకొని తీసుకెళ్లిపోయారు. ఇంకా రోహిత్ వాళ్ళ రూమ్ కాడికి అయితే వచ్చేసాం మనము. అసలు ఏం జరిగిందో చెప్తాను మీకు. పొద్దున్న 5ంటికి వచ్చేసి వీళ్ళు వచ్చేసి పండుకొని ఉన్నారంట. మా పెదనాన్న వచ్చేసి లేచి వేరే సైడ్ కాడికి వెళ్ళిండు. పొద్దున్న 5ంటికి డోర్ తీసేసిండు. ఈ డోర్ తీసేసి ఇంకా వెళ్ళిపోయిండు. ఆ గేట్ కూడా అక్కడ ఉంది చూడు, ఆ గేట్ కూడా కుల్లా ఉండే అనమాట. కుల్లా ఉండే కదా. నైట్ అతను వెళ్ళిపోయిన తర్వాత, మా పెదనాన్న వెళ్ళిపోయిన తర్వాత ఈ డోర్ ఉంది కదా కుల్లానే ఉండేది. కుల్లా ఉంటే వీడు వచ్చేసి పండుకున్నాడు మంచిగా. రాత్రి 4-5 వరకు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు. ఫోన్ చూస్తా ఇక పొద్దున లేవబుద్ధి కాదు కాబట్టి 5ంటికి లేవలేడు. వీడి సైడ్లకి మంచం ఉంటుంది కదా, మంచం సైడ్లోకి వచ్చేసి ఫోన్ పెట్టేసుకొని పండుకున్నాడు ప్రశాంతంగా. వాళ్ళు వచ్చేసి వచ్చిర్రంట 5ంటికి వచ్చి 5-5:30కు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయారు. వీళ్ళకి సోయలేదు. చెప్పు నీ ఫోన్ ఎలా ఎత్తుకోపోయారు? सुबह लेके गए चोर। कैसा लेके गया? हम सो के थे जब ही लेके गए। హైదరాబాద్ లో దొంగలు మాత్రం ఎక్కువ అయిపోయారు భయ. మాది కూడా అట్లనే ఎత్తుకపోయారు. ఇంకో ఘటన కూడా జరిగింది మా బిల్డింగ్ లో వచ్చేసి. ఏం జరిగిందంటే స్టాంప్ టచ్ ఫోన్ తీసుకున్నాడు, అది కూడా దొంగలు ఎత్తుకపోయారు. ఏం చేస్తాడు, ఏం చేయలేడు ఇక.